18వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు నిర్వహించుకుంటున్నాం. మరి ఈ సమావేశానికి సంబంధించి ప్రిపేర్నెస్ మీద ముందుగా డిపార్ట్మెంట్ వైజ్ ఇప్పుడు డిస్కస్ చేయడం జరుగుతుంది. మరి మీ యొక్క ప్రిపేర్నెస్ని తెలియజేయవలసిందిగా సంబంధ డిపార్ట్మెంట్ కోరుతున్నాం. ముందు ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. మీ సైడ్ నుంచి మీ యొక్క నివేదికని తెలియజేయవలసింది కోరుతున్నాం. మందులు, అన్నదానం, ప్రసాదం, వాటర్ బాటిల్స్, ప్రాథమిక ఇవన్నీ కూడా దేవస్థానాలకు అరేంజ్ చేస్తాం. వీళ్ళు కూడా ఇంకా ఎవరికి వచ్చినా కూడా దేవాలయానికి అరేంజ్ చేస్తాం. మందులు, ఇవన్నీ కూడా చెప్పండి. ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తాం సార్. మేము ఇంకా ఎన్నో శాలరీస్ కానీ ఎన్నో వచ్చినా కూడా మేము సప్లై చేస్తాం. దగ్గర నుంచి మన రొటీన్ లైఫ్ స్పీడప్ అయిపోతుంది. ఏ రోజు ఎన్ని నామినేషన్స్ పడ్డాయి, ఎవరు వచ్చారు, ఎలా వెళ్ళారు, ఏంటంటే ఆ కథంతా చేసుకోవడం మీద రోడ్డు మీద మా పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ఫోకస్ ఎక్కువ ఉంటుంది అన్నట్టుగా. మరి స్వామివారి ఇది దీనిలో కూడా మా పార్టిసిపేషన్ అనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి మిగతా వాటి నుంచి కూడా మేము బయట నుంచి తెప్పించడానికి మేము ప్రయత్నం చేస్తాం సార్. 99.99% స్వామివారి యొక్క దీనిలో ఏ లోటు లేకుండా అంతా ఫిల్ఫిల్ చేసి వచ్చేటువంటి భక్తులకి ఇంకెవెన్స్ అనేది లేకుండా మ్యాక్సిమం చేస్తాం సార్. స్టార్ట్ అవుతుంది. నోటిఫికేషను 18న 25వ తారీఖు వరకు కూడా నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ టాస్క్ అది. మనకి కొత్తపేట కాన్స్టిట్యున్సీలో కొత్తపేట డివిజన్లో మనకి ఇప్పుడు స్వామివారి ఉంది. ఇదే డివిజన్లో మరి కాన్స్టిట్యున్సీ కొత్తపేట కాన్స్టిట్యున్సీలో మనం ఎన్నికలు నిర్వహించుకుంటున్నాం. మరి అక్కడ కూడా బందోబస్తు 100 మీటర్స్ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్కి అక్కడ ఎన్నికలు నామినేషన్ జరిగే టైంలో ఎటువంటి కాంట్రాక్ట్ ఇష్యూ లేకుండా ర్యాలీలని ఏం జరిగినా కూడా చూసుకోవడం బాధ్యత కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మీద చాలా డిపార్ట్మెంట్ బాధ్యత ఉంది. అదేవిధంగా మన డిఎస్పీ జ్యుడిషియల్లో పీఎంఎం తర్వాత రాజోలు కూడా ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా వివరంగా ఖచ్చితంగా స్వామివారి అంటే ఇదే టైంలో మనకి స్వామివారి కళ్యాణం కూడా జరగడం ఒక పక్కన ఎలక్షన్ ఒక పక్కన మరి దీనికి తగ్గట్టు పక్కగా ప్లాన్ చేసి ఓరికేయడం తప్ప ఇది సక్సెస్ అయ్యే కోసం ఉన్నాయి. మరి రొటీన్గా మనకి ప్రతి ఎవ్రీ సాటర్డే కూడా చాలా క్రౌడ్ ఉంటుంది. మనకి రొటీన్గా వచ్చే క్రౌడే చాలా ఎక్కువ ఉంటుంది. అంటే మన ప్లేస్ కూడా ఇక్కడ చాలా కంజెస్టెడ్గా స్పేసెస్గా ఓపెన్ ప్లేస్ ఎక్కువగా లేకపోవడం ఇవన్నీ కావాలంటే కంట్రిబ్యూషన్ మీ డిపార్ట్మెంట్ కంట్రిబ్యూషన్ తోటి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడానికి మనం ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మనం ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేసుకుంటున్నామో కూడా ఆన్ గ్రౌండ్లో ఇంప్లిమెంట్ అయ్యేలా చూసుకోండి. రేపు భక్తులకు అసౌకర్యం లేకుండా మీరందరూ కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయగలిగితే అదే డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. కాబట్టి మరి స్వామివారికి మనం యాజ్ అ పబ్లిక్ సర్వెంట్గా మన డ్యూటీ చేస్తూనే స్వామివారికి సేవ చేసుకున్నట్టుగా భావించి మనం చేస్తే ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ మరి విజయవంతం అవుతుంది. భక్తులు కూడా సౌకర్యంగా అన్ని ఫెసిలిటీస్ కలుగుతాయి. కాబట్టి గవర్నమెంట్